బ్రాంచ్ ఏటీఎంలో చోరీ, నిందితులకు చెక్ పెట్టిన పోలీసులు. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎంలో షేక్ రుక్సానా అనే యువతి ఏటీఎం కార్డు మార్చివేసి 30,000 దొంగిలించడం జరిగింది. ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఏటీఎంలో చోరీ చేస్తున్న ముద్దాయిలు వెంకట సాయి కిరణ్ ను నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నర్సీపట్నం ఎస్బీఐ ఏటీఎంలో షేక్ రుక్సానా అనే యువతి ఏటీఎం కార్డు మార్చివేసి 30,000 కొట్టేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు నిందితుల మీద ప్రత్యేక నిఘా పెట్టి అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుండి 72 ఏటీఎం కార్డులు, 28,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. 10/2/2025 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మన నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ బజార్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఒక వ్యక్తి అంటే షేక్ రుక్సానా అని చెప్పేసి ఆమె తన తల్లి యొక్క ఎస్బీఐ ఏటీఎం నుంచి ఒక అమౌంట్ విత్డ్రా చేస్తుండగా ఒక వ్యక్తి ఆవిడ తాలూకా కార్డుని మార్చి ఆవిడకి ఫేక్ కార్డు ఇచ్చేసి అక్కడ ఏటీఎంలో 30,000 రూపీస్ విత్డ్రా చేశాడండి. దానికి సంబంధించి వీడియో కూడా వచ్చింది, చాలా వైరల్ అయింది, అంతా కూడా మన మీడియాలో అంతా కూడా వైరల్ అయింది. అది గమనించిన తర్వాత అంటే మనకి రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ వచ్చిన తర్వాత మన ఇన్స్పెక్టర్ గారు గోవిందరావు గారు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ విషయం ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రెస్లోని తర్వాత సోషల్ మీడియాలో వచ్చిందో మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ చిన్న ఐపీఎస్ సార్ కాల్ చేసి ఇది ఎట్లా అయినా ఇమీడియట్గా డిటెక్ట్ చేయాలి, స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఇమీడియట్గా మనం టీమ్స్ని ఫామ్ చేసి ఒక సిసిఎస్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ అని చెప్పేసి ఆయన్ని తీసుకోవడం జరిగిందండి. అట్లాగే ఆయనకి రాజబాబు తర్వాత నాని అనే ఒక రాజబాబు అనే హెడ్ కానిస్టేబుల్ గొల్గొండలో చేస్తున్నారు. అలాగే నాని అని చెప్పి మన నర్సీపట్నం టౌన్ కానిస్టేబుల్తో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ ఏటీఎంలో వచ్చిన వీడియోలో ఉందో ఇమీడియట్గా ఈ టీమే ముద్దాయి పేరు అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి. పేరు ఇల్లా వెంకట సాయి కిరణ్, వీడికి 25 years, కొత్తపేట రాజమండ్రి దగ్గర అండి, రెసిడెంట్ ఆఫ్ ధవళేశ్వరం. అయితే ఈయన మీద ఇంతకుముందే ఒక 14 కేసులు ఉన్నాయన్నమాట. ఒక మర్డర్ కేసులో కూడా వీడు ఎక్యూజ్. ఈ 14 కేసులు కూడా ఏటీఎంలోనే దొంగతనం చేయడం, కార్డులు మార్చి ఆ అమౌంట్ పట్టుకెళ్ళిపోవడం అది చేస్తూ ఉంటాడు. అయితే ఇంతకుముందు ఇబ్రహీంపట్నంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యి మొత్తం 14 కేసుల్లో కూడా పీటీ వారెంట్లు కండక్ట్ చేసుకొని అప్పుడు కేసులు పెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా రీసెంట్గా మన దగ్గర జరిగిన అఫెన్స్లో మనం ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన దగ్గర కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది. ఆ కన్ఫెషన్లో మన నర్సీపట్నంకి సంబంధించి ఏదైతే మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసామో కృష్ణ బజార్ దగ్గర ఏటీఎంలో జరిగిన 30,000 రూపాయలు చోరీ, అలాగే యలమంచిలిలో, అచ్యుతాపురంలో, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం, మన జిల్లాలో కూడా చోడవరం, సబ్బవరంలో కూడా దొంగతనం ఆయన ఈ చీటింగ్ చేసినట్టుగా కన్ఫెస్ చేశాడు. అంటే కొన్ని అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఏటీఎంలో క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే కాస్త తక్కువ అమౌంట్ విత్డ్రా చేయడం, 1,00,000 రూపాయలు క్యాష్ ఉంది అంటే ఒక 20,000, 30,000 ఈ విధంగా చేస్తుంటాడు. ఎందుకు అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండదు, కొంత అమౌంట్ ఉంది, పూర్తి అమౌంట్ కానీ పోయేలాగుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో కొద్దిగా మనీ చేయడం వాటి తాలూకా మోడస్ ఆపరేండి అనమాట. ఈ వచ్చిన అమౌంట్ అంతా కూడా వీడు ఏం చేస్తుంటాడంటే జల్సాలకు వినియోగించుకోవడం, ఫ్లైట్లలో తిరగడం, గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రలు చేయడం, ఆ అమౌంట్ అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక అఫెన్స్ చేయడం వీడి తాలూకా ఎంఓ. దాన్ని మన టీం ఏదైతే ఉందో చాలా కష్టపడి రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, అలాగే రాజ్బాబు హెడ్ కానిస్టేబుల్, నాని ముగ్గురు కూడా చాలా వర్కౌట్ చేసి చాలా పేషెంట్స్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసి వాటి తాలూకా మూమెంట్స్ ట్రాక్ చేస్తూ ఈ 1 month నుంచి కూడా కంటిన్యూగా ట్రాక్ చేస్తూ
వాడిని పట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మన ఎస్పీ గారికి కూడా తెలియపరచగా ఎస్పీ సార్ వాళ్ళని అప్రిషియేట్ చేశారు, రివార్డ్ రోల్స్ కూడా పంపించమని చెప్పారు. వాళ్ళని నేను కూడా అభినందిస్తూ మంచి వర్క్ చేశారు, వాళ్ళందరినీ కూడా రివార్డ్ రోల్స్ పంపిస్తాను.